ఇండియా కూటమి గెలిస్తేనే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ప్రజలు వేసే ప్రతి ఓటు దేశంలో ఉపాధి పెంచేలా, నిరుద్యోగం తగ్గించేలా ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు లాక్కునేందుకు బీజేపీ సిద్ధమైందని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే దేశంలో నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగ సంస్థలపై దాడికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడుతుందన్నారు. ప్రజలు వేసే ప్రతి ఓటు దేశంలో ఉపాధి పెంచేలా, ద్రవ్యోల్బణం తగ్గించేలా ఉండాలన్నారు. ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు సోనియా గాంధీ. यह चुनाव बेरोजगारी, महंगाई, संवैधानिक संस्थाओं पर आक्रमण जैसे मुद्दों पर लड़ा जा रहा है। मैं आपसे अपील करती हूं कि कांग्रेस और इंडिया गठबंधन के उम्मीदवारों को दिल्ली की 7 सीटों पर भारी मतों से विजयी बनाइए. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేంద్రంలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు. ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదానికి దోచిపెడుతున్నారన్నారు రాహుల్. ये चाहते हैं, नरेंद्र मोदी जी चाहते हैं कि हिंदुस्तान में जो 90% लोग हैं, दलित, आदिवासी, पिछड़े वर्ग के लोग, माइनॉरिटी के लोग, गरीब जनरल कास्ट के लोग, इनकी कोई भागीदारी ना हो. हिंदुस्तान के गरीब, पिछड़े, दलित, आदिवासी, गरीब जनरल कास्ट के लोग, ये सब मिलकर इस देश को चलाएं. इसीलिए ये इस पे आक्रमण कर रहे हैं, क्योंकि ये जानते हैं कि जब तक ये है तब तक हिंदुस्तान के गरीब लोगों की आवाज है, और जिस दिन ये मिट गया उस दिन हिंदुस्तान के गरीब लोगों की आवाज बंद हो जाएगी, मिट जाएगी, घुट जाएगी. మోదీ పాలనలో దేశంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. బీజేపీ సర్కార్ తెచ్చిన నల్ల చట్టాలతో హర్యానా, పంజాబ్ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తేనే నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్నారు ప్రియాంక గాంధీ. लाखों की तादाद में आप दिल्ली तक आए, महीनों के लिए आप दिल्ली के बॉर्डर पे आप बैठे रहे. भाजपा के प्रधानमंत्री जो इस देश के सबसे बड़े पद पर आसीन हैं, उन्होंने आपकी सुनवाई तक नहीं की. आपकी बिजली बंद की, आपका पानी बंद किया, आपको देशद्रोही का दर्जा दिया, आपको आतंकवादी कहा. आप में से 600 भाई शहीद हुए. मोदी जी ने अपने पलक नहीं झपकाई. రాజ్యాంగంపై ఎవరూ మాట్లాడొద్దని ఈసీ చెప్పడం సరికాదన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవచ్చని, కానీ ఎవరు ఏం మాట్లాడాలో చెప్పే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు అభిషేక్ మను సింఘ్వి. भारत के संविधान के जो मूल तत्व हैं, मूल ढांचे हैं, वो सब खतरे में हैं. वो इसलिए खतरे में है क्योंकि तो इस हिदायत में ये लिखा गया है कि ऐसी चीजें जो संविधान पर प्रश्न चिन्ह उठाती हैं आप नहीं कह सकते. ये दूसरा जो पार्ट है वो किसके फेवर में है, किसके पक्ष में है? वो सीधा उन लोगों के पक्ष में है, यानी सत्तारूढ़ पार्टी के, जो चाहती है कि विपक्ष, पूरा इंडिया अलायंस किसी रूप से जनता जनार्दन से ये समक्ष न हो कि किस प्रकार से संविधान को खतरे में डाला है सत्तारूढ़ पार्टियों ने. బీజేపీ పాలనలో పెరిగిన ధరలో కుటుంబం గడవడం ఇబ్బందిగా మారిందని రాహుల్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది ఓ మహిళ. తనకు భర్త లేడని, ఒంటరిగా 4 పిల్లలను చూసుకోవడం కష్టమవుతుందని కన్నీళ్లు పెట్టుకుంది. మహిళ కన్నీళ్లకు చలించిపోయిన రాహుల్ అండగా తానుంటానని ఓదార్చారు.